ఏదైతే 27 సంవత్సరాల తర్వాత మళ్లీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఢిల్లీలో ఆప్ ఆధిక్యానికి బీజేపీ గండికొట్టింది. 47 స్థానాలను కైవసం చేసుకోబోతుంది. ఈ యొక్క స్థానాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది. 50 స్థానాల వరకు కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వస్తున్నటువంటి ట్రెండ్స్ అంటే కొన్ని చోట్ల 100-200 ఓట్లు ఏదైతే తేడాతో మార్జిన్లో ఉన్నటువంటి సీట్లు కూడా ఒక 10 వరకు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని స్థానాల్లోనే సీట్లు ఈ యొక్క ఫలితాలను ప్రకటించారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 3 సార్లు సీఎం అయినటువంటి కేజ్రీవాల్ ఈసారి ఓడిపోయారు. ఢిల్లీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం అనుకుంటున్నప్పటికీ కూడా ఢిల్లీ రాజకీయాల్లో ముఖ్యంగా కేజ్రీవాల్ ఓటమిని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ 3182 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ